హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బాయ్. ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో నచ్చితే మాత్రం అందరికీ షేర్ చేయండి బాయ్. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన హరిహర వీరమల్లో నుంచి అయితే ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది బాయ్. అది కూడా మన పవన్ కళ్యాణ్ గారు పాడిన సాంగ్. అయితే ఇదంతా పక్కన పెడితే చాలామంది ఫ్యాన్స్ కింద ఓజీ 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 అని కామెంట్లు చేస్తున్నారు. అయితే హరిహర వీరమల్లో సాంగ్ రిలీజ్ అయితే ఓజీ ఎందుకు కామెంట్లు చేస్తున్నారు అని చెప్పేసి కొంచెం లోతుగా వెళ్ళాను. అక్కడ నాకు తెలిసిన విషయం ఏంటి అంటే మన ఈ సినిమా హరిహర వీరమల్లు ఏదో కొంచెం యావరేజ్గా ఆడినా కూడా ఓజీ అనేది ఒక ఇంటర్నేషనల్ ఫిలిం మాదిరి చూపించబోతున్నారు అని చెప్పేసి మనకు తమనన్న ఒక ఇంటి ఇచ్చాడు భయ్య. దాన్ని అంటే దాంతోపాటు చాలామంది మనందరికీ తెలిసిందే ఇది సుజిత్ గారి మేకింగ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి సాహో సినిమాతో చూసాము. ఆ మేకింగ్ అసలు హాలీవుడ్ రేంజ్లో ఉంటుంది. అలాగే ఓజీ కూడా మనకు గ్యాంగ్స్టర్ రూపంలో అసలు పవన్ కళ్యాణ్ గారికి సెట్ అయ్యే స్టోరీతో ఆయన వస్తున్నారు. అది కాకుండా ఇప్పటి వరకు మనము పంజా సినిమాలో లైట్గా ఒక టీజర్ టైప్లో అనుకోండి, ఒక ఓజీలో ఒక టీజర్ టైప్లో పంజాలో చూసాము. అలాంటిది 100 రెట్లు ఓజీ సినిమాలో ఉండబోతుంది. వీడేంట్రా ఓజీ సినిమా గురించి చెప్తున్నాడు, హరిహర వీరమల్లో పాట రిలీజ్ అయితే అని మీరు అనుకోవచ్చు. అంటే నేను ఏమంటున్నానంటే కింద కామెంట్లో మాత్రం జై ఓజీ అని పెడుతున్నారు. అయితే ఇక్కడ మ్యాటర్ గుర్తుపెట్టుకోండి భయ్య ప్లీజ్. ఇప్పటి వరకు మీరు హరిహర వీరమల్ల గురించి మాట్లాడండి, ఎందుకంటే పాపం ఆయన ఏదో చాలా రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా కూడా వచ్చేసరికి తొందరలోనే బాధపడకండి. ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం హరిహర వీరమల్లుని హిట్ చేసే పనిలో ఉండండి ప్లీజ్ దయచేసి. అలాగే మనందరికీ తెలిసిందే ఫస్ట్ క్రిష్ గారు తీశారు, ఇప్పుడు ఎవరో చైతన్య గారు అని చెప్పేసి తీస్తున్నారు ఈ సినిమాని. ఇప్పుడు అంటే ఇద్దరు డైరెక్టర్లు ఈ సినిమా కోసం పనిచేశారని చెప్పొచ్చు. అయితే ఇదంతా పక్కన పెడితే ఇప్పటి వరకు మాట వినరా అది సాంగ్ నాకైతే సూపర్ అనిపించింది. అది కూడా పవన్ కళ్యాణ్ గారు పాడడం ఇంకా భారీ అనిపించింది. అయితే చాలా మంది అనుకుంటున్న విషయం అదే భయ్య, హరిహర వీరమల్లు పెద్దగా ఆడదులే అది ఇది అని చెప్పేసి చెప్పలేం కదా. మనం సినిమా వచ్చేంత వరకు ఎలాంటి న్యూస్ మనం అనుకోలేం కదా. సినిమా వచ్చిన తర్వాత ఏమో ఇది భారీ రేంజ్లో హిట్ అవ్వచ్చు అని మనం చెప్పలేం కదా. అది మ్యాటర్ వచ్చేసి. అయితే కింద ప్లీజ్ దయచేసి పవన్ కళ్యాణ్ గారిని అయితే విసిగించకండి ఓజీ అని చెప్పేసి. అది కూడా వస్తుంది అప్డేటు, ఎందుకంటే సుజిత్ గారు అదే పనిలో ఉన్నారు.